అందరికీ నమస్కారం. నా పేరు మాకిరి డొరహాల బాబు. మీ అందరికీ తెలుసు 123 ప్రతినిధిగా ఈ 4 మండలాల్లో కూడా మాకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నాం. నిజాలు ప్రజలకు చేరవేయడంలో మా పాత్ర ముందు ఉంటుంది. అందులో భాగంగానే పొప్సిటిపాలెం గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతిని మేము చూపించాలనే ఉద్దేశంతో గత కొన్ని రోజుల నుంచి వార్తలు ప్రచురించాం. దానిపై విషం కమ్ముతూ ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ విజయలక్ష్మి భర్త రామకృష్ణ నాయుడు నాపై నిన్న ఒక ప్రత్యేకమైన వీడియో వైరల్ చేశారు. చూసాం మనం. వైరల్ ఏంటంటే గత నెల 10వ తారీఖున సమావేశం జరిగింది. సమావేశంలో పంచాయతీ నిధులు దుర్వినియోగమైనట్లుగా అక్కడ అధికారులు నిర్ధారించారు. గత నెల 20వ తారీఖున కూడా మేము ఆ అమౌంట్ చెల్లిస్తానని చెప్పేసి ప్రజల సమక్షంలో అధికారుల సమక్షంలో నువ్వు అంగీకార పత్రం పెట్టేసి ఈరోజు వరకు డబ్బులు చెల్లించకపోవడంతో మండల పరిషత్ ఎంపీడీఓ మేరీ రోజా నీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, మీరు రేపట్లో 5వ తారీఖు లోపు చెల్లించకపోతే మీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆవిడ నోటీస్ జారీ చేయడంతోనే మేము వార్త ప్రకటించాం. కానీ ఎలాంటి కల్మషం లేదు, నీ మీద విషం చిమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదని చెప్పేసి మేము ఈ ముఖంగా మీడియా ముఖంగా చెప్పుతున్నాం. రెండో విషయం, నేను కబ్జా కోరి 420 కేసులు ఉన్నాయి నా మీద 5 అని చెప్పేసి అంటున్నావు. నువ్వు 420 చేశాను అంటున్నావు కదా. ఒరే బాబు, నేను కాదురా 420, నువ్వు 420. నర్సీపట్నం పెదబొడ్డిపల్లి ఏపీ గురుకుల పాఠశాలక ఆనుకొని ఉన్న తమనార అన్నపూర్ణ వైఫ్ ఆఫ్ అప్పలనాయుడు 63 సెంట్ల స్థలాన్ని వాళ్ళు వివిధ పనులపై నెల్లూరు ప్రాంతంలో నివాసం ఉంటుంటే ఆ భూమిపై మీకు ఒక నాయకుడికి కన్నుపడింది. మీ సర్పంచ్ విజయలక్ష్మి పేరు మీద అందులో ఆ భూమి సాగు చేసుకుంటున్నట్లుగా నర్సీపట్నం ఎంఆర్ఓ జయ అలాగే మున్సిపల్ కమిషనర్తో కలిసి ఎన్ఆర్ అసెస్మెంట్ తీసుకున్నారు. దాన్ని గిడుతూరు చెందిన దొరబాబుకి అమ్మేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఆ బాధితులు ఆ విషయం తెలుసుకొని ఈ భూమి మాది, మా కుటుంబం వారసత్వంగా వచ్చిన భూమి మాదని చెప్పేసి నెల్లూరు నుంచి వాళ్ళు పరుగులు వచ్చి సబ్ కలెక్టర్ పనిచేస్తున్న నారపరెడ్డి మౌర్యకి ఫిర్యాదు చేస్తే వెంటనే ఆమె ఎవరైతే ఈ ఎండార్స్మెంట్ పత్రాల్లో ఉంటున్నట్టుగా నిర్ధారించి ఇచ్చారో వాళ్ళపై కేసు నమోదు చేసి ఆదేశాలు జారీ చేయడంతో నీ భార్య సర్పంచ్ విజయలక్ష్మిపై నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందిరా. 133/11 సర్వే నెంబరు 63 సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు, కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు చాలా ప్రయత్నం చేసావు. నేనా 420, నువ్వా 420రా? ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు. మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నావు, నా 123 టీవీ ఛానల్కి ఎలాంటి పర్మిషన్ లేదంటున్నావు. నేను 123 టీవీ ఛానల్ నాకు అనుమతి కావాలని చెప్పేసి నేను ఢిల్లీ సమాచార శాఖకి దరఖాస్తు చేసుకున్నాను. నేను చూడొచ్చు అక్కడ 2010-2022 నాకు 123 టీవీ ఛానల్కి అనుమతులు మంజూరు చేస్తూ వాళ్ళు నాకు ఒక పత్రం కూడా పంపించారా. అరే అసలు నీకు ఏమైనా నాలెడ్జ్ ఉందిరా? యూట్యూబ్ ఛానల్కి ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పర్మిషన్ ఎక్విడేషన్ కార్డు ఉందా? అది తెలుసుకొని మాట్లాడరా బాబు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎస్బీ అంటున్నావు. ఎస్బీ అంటే స్పెషల్ పోలీస్ కాదురా అర్థం. స్పెషల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ అంటారా. నేను స్పెషల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్గా చేస్తున్న సందర్భంలో నేను ఒక వ్యక్తితో ఆ విధంగా మాట్లాడాను. ఆడియో క్లిప్ ఉందంటున్నావు కదా, ఏం మాట్లాడాను అందులో? నేను ఏం తప్పు మాట్లాడానా, ఏదో లంచం డిమాండ్ చేశానా? చెప్పు, వినిపించు, అందరికీ వినిపించు. నేను ఎస్బీ అని చెప్పాను. ఎస్బీ అంటే ఏంటి? స్పెషల్ బ్యూరో. ప్రతి యాజమాన్యానికి ఒక జిల్లాకు ఒక బ్యూరో ఉంటాడరా. అందులో భాగంగా నాకు స్పెషల్ బ్యూరోగా ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్గా నన్ను ఏర్పాటు చేశారు. అదిరా సంగతి. ఎస్బీ అంటే నువ్వేదో గంజా కేసులో గతంలో ఎస్బీగా పనిచేసిన ఈ నిరంజన్ కానిస్టేబుల్ ఉండేవాడు, వాటితో ఇంకొక 2 కానిస్టేబుల్తో కలిసి తిరిగి ఉండేవాడు. ఈఎస్పీ ఒక టీంని వేస్తే ఆ టీంతో నువ్వు కూడా భాగస్వాములయ్యి గంజాయి సరఫరాలో నువ్వు కూడా కీలక పాత్ర పోషించావు. అప్పట్లో గొలుగొండ ఎస్ఐ ఉమామహేశ్వరరావు నీపై కేసు నమోదు చేసేందుకు సిద్ధపడ్డాడరా. కానీ భార్యను తీసుకొని 2018లో మన ఊరు వదిలేసుకొని 4 నెలలు కాపురం పెట్టారా, మర్చిపోయా ఉంటారా. ఎస్బీ అంటే అదిరా సంగతి. అంతేగాని మేమేమో ఊరు వదిలి పారిపోలేదురా. 2019లోనే 2002లోని ఏ విధంగా బతికామో 2022లోని అదే గౌరవంగా బతికామేమో. 2010లో నీ బతికేట్రా. ఒక లారీలో క్లీనర్గా పనిచేసేవాడివి. అసలు నీకు టైంకి భోజనం ఉండేది కాదు. ఇక్కడ చూస్తే మీ తండ్రి నీకు గింజేసేవాడు కాదు. అసలు నీ బతికేట్ చేసుకో.
2022లో 2007లో నేను కారు కొనేసి గింజతో పాడు చేస్తానంటున్నావు. పాడు చేయలేదురా, వాడి పేరు నేను కారు కొన్నాను. ఆడిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆడి పేరుని కారు చేసి వేరే యూనిట్కి ఎంగేజ్కి ఇచ్చాం మేము. తనలో నీలాంటి స్వార్థపరులు అందు ఇన్వాల్వ్మెంట్ కొద్దిగా తప్పుడుగా ప్రవర్తించేలా చేశారు తప్పించి, నేను ఈ రోజుకి కారు ఆడి పేరున ఉంది, ఆడే కారు ఎట్టిపోయాడు, నాకు సంబంధం ఏముందిరా? మధ్యలో లోన్ ఇప్పించాను గ్యారెంటర్గా ఉండి. నేను ₹1,00,000 డిమాండ్ చేశానంటున్నావు. ఎక్కడ ₹1,00,000? నేను ₹1,00,000 డిమాండ్ చేసేలా ఉంటే సర్పంచ్ పదవి నీకెందుకు వస్తుందిరా? బుర్రుండి మాట్లాడుతున్నావు, బుర్ర లేక మాట్లాడుతున్నావా నువ్వు? 2 సార్లు ఓడిపోయావు, సర్పంచ్గా ఒకసారి ఓడిపోయావు, ఎంపీటీసీగా ఒకసారి ఓడిపోయావు. పోలే మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ఎమ్మెల్యేకి అనుచరుడుగా ఉంటున్నావు అని చెప్పేసి ఏదో బిల్డప్ ఇచ్చుకుంటున్నావు కదా. నువ్వేదో ఏకాగ్రహంగా ఎత్తే ఈ పంచాయతీని ఉద్ధరిస్తామని ఉద్దేశంతో, ఈ గ్రామ ప్రజలందరికీ ఏదో చేస్తామని ఉద్దేశంతో, నా దయాదాక్షిణాలతో నువ్వు ఈరోజు సర్పంచ్ సీట్లో ఉన్నావురా. నెలకు ₹3,000 జీతం తీసుకుంటున్నావురా నువ్వు. సుమారు 4 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. 4 సంవత్సరాలకి సుమారు చూసుకుంటే ఎన్ని డబ్బులు? ₹1,50,000 వరకు ఓన్లీ పంచాయతీ ప్రజల నుంచి వచ్చిన డబ్బుతో నువ్వు జీతం తీసుకుంటున్నావురా. నేను నిన్ను ₹1,00,000 డిమాండ్ చేసి ఉంటే సర్పంచ్ పదవి నీకెందుకు ఇస్తానరా? ఆ రోజే ఎవరే నాకు సర్పంచ్గా నీకు ఏకాగ్రంగా ఇస్తున్నాను కాబట్టి నాకు 4 లక్షలతో 5 లక్షలతో డిమాండ్ చేద్దాను కదరా. నేను ₹1,00,000 అడగడం ఏంటరా? మన గ్రామంలో 1వ వార్డు 2వ వార్డులో 2 వార్డులకి సంబంధించిన పైపులను దొంగతనం చేసావురా నువ్వు. ఆ పైపులు పట్టుకెళ్ళిపోయి 2 వీధుల్లో పైపులు పట్టుకెళ్ళిపోయి నువ్వు మీ దగ్గర షెడ్లు వేయించుకున్నావు. నీకు కావాల్సిన వ్యక్తికి, నీకు ఆత్మీయుడైన వ్యక్తికి కూడా అక్కడ షెడ్లు వేయించావు ఆటోలో తీసుకెళ్ళి. అవి కూడా మా దగ్గర విజువల్స్ ఉన్నాయిరా కావాలంటే. కానీ నీ పరువు ఎందుకు తీయదు? నీ పరువు ఎప్పుడో తీసేసుకున్నావు, ఈరోజు తీసుకోవడం ఏంటి నువ్వు? జగనన్న కాలనీ 73 స్థలాలు ఇస్తే 72 రికార్డులో నమోదు చేయించావు. ఒక స్థలాన్ని ఖాళీగా ఉంచావు. అక్కడ ఖాళీగా ఉంచి అది ఖాళీ స్థలంగా చూపించి 72 ప్లాట్లో నువ్వు ఉన్నట్టుగా చూపించి ఆ 73 ప్లాట్ని నువ్వు కబ్జా చేసి అందరూ కూడా సెంటున్నరలో కడితే నువ్వు 3 సెంట్లు ఇల్లు కట్టావురా. నీకు ఏమీ లేదు కదా. మేమైతే ఇన్ని దగ్గర గేదెలు మేపుకుంటాం, ఆవులు మేపుకుంటాం, జీడితోటలో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. పాపం వీడికి ఏ బతుకు లేదు, జనాల మీద నెత్తి మీద చేసుకొని బతకడేడు. పోన్లే ఏదో కట్టుకున్నాడో 2 స్థలాలు కట్టుకొని ఇల్లు కట్టుకున్నాడో, పోన్లే ఆడినది మనం డిస్టర్బ్ చేయడం, ఏదోలా బతకనలే అనే ఉద్దేశంతో నేను నిన్ను దయదలిచి వదిలేసాను రా. లేదంటే నిన్ను ఏ రోజు నిన్ను ఆ ఇల్లు కట్టేటప్పుడు నిన్ను నిర్బంధించరా. ఓకే, ఇంకో విషయం కూడా చెప్తున్నారా. నేను 12 ఎకరాల భూమిని అయితే కబ్జా చేశానంటున్నావు. ఒరే, నాకు మా అమ్మకి నాకు ఉన్న భూమి ఎంతో నీకు తెలుసు కదరా. 12 ఎకరాల భూమి ఉంటే తీసేసుకోరా బాబు నువ్వు వచ్చేసి. లేదా అది ఎక్కడ ఉందో చెప్పు, నేనన్నా వెళ్ళి జీడి మొక్కలు వేసుకుంటాను తోట. నా మీద అటవీ శాఖ వాళ్ళకి ఫిర్యాదు చేసేవారా? నా ఇంటి వెనకాల నేను అటవీ భూమిలో ఇల్లు కట్టేసానని చెప్పి ఫిర్యాదు చేసావు నువ్వు. వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఈ భూమి అంతా మాది కాదండి, ఇక్కడ వరకే మా హద్దు, ఇక్కడి నుంచి అంతా ఇది సాగు భూమి అని చెప్పేసి వాళ్ళు రికార్డు ఇచ్చారా. నీకు నిజంగా ఒక విధంగా రుచి చెప్పాలరా. ఎందుకంటే నువ్వు చెప్పడం వల్లే నాకు ఇంటి వెనకాల 54లో 10 సెంట్లు స్థలం ఉందని చెప్పేసి నువ్వు నాకు అప్పచెప్పారా. ఎకరాలు అంటున్నావు, మరి ఇప్పుడు కూడా 9 ఎకరాలే నాకు రికార్డుగా కనపడుతుంది. ఉన్న భూమి అంతా మరి ఎక్కడుందో చెప్తే ఆ భూమి కూడా నేను వెళ్ళి తీసుకుంటాను. ఒక రైతు సంఘం ఏర్పాటు చేసుకున్నారా? ఆ రైతు సంఘంలో కోల్డ్ స్టోరేజ్ కట్టుకున్నారా? ఆ కోల్డ్ స్టోరేజ్ పర్మిషన్ పంచాయతీ ఇవ్వకుండా కట్టేసావని చెప్పేసి అంటున్నావు. ఒరే, నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను విశాఖపట్నం వెళ్ళి అనకాపల్లి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కోల్డ్ స్టోరేజ్ కట్టుకుంటున్నాం మా రైతులందరూని, మాకు పర్మిషన్ మా సర్పంచ్ గారు ఇవ్వలేదని దరఖాస్తు చేసుకుంటే వెంటనే డిపోకి ఎండర్ చేసి వెంటనే పంచాయతీ కార్యదర్శి మాకు ఈ మిత్రుడే నీకు బాగా కావాల్సిన మనిషే మీ పంచాయతీ సెక్రటరీ రఘు. బాగా గుర్తుందా నీకు? నీకు బాగా పంచాయతీ నిధులు దోచిపెట్టడంలో నీకు బాగా సహకరించాడు కదా. ఆ రఘే ఈ పర్మిషన్ ఇచ్చాడురా. 10,000 ఇచ్చి 70,000 1200 వసూలు చేస్తున్నామని చెప్పేసి ప్రతి నెల అంటున్నావు కదా, అది తప్పురా. మేము ఒక ప్రైవేట్ బ్యాంక్ దగ్గర హామీగా నేను ఉండి వాళ్ళందరూ మా రైతులందరికీ కూడా మీరు రుణాలు ఇవ్వండి, మా రైతులు ఎవరో చెల్లించకపోతే నేను చెల్లిస్తాను అన్న హామీ పత్రం ఇచ్చి మా రైతులందరికీ రుణాలు ఇప్పించాను రా. అది తీసుకున్న 10,000కి నెల వడ్డీ, నెల ₹100 పొదుపు, ₹1,100 వడ్డీ అసలు కడుతున్నారా. ఒకసారి అడిగి తెలుసుకొని మాట్లాడు. నువ్వు పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసావు, అవునా కాదా? దానిపై విచారణ చేసిన మండల అధికారులు వచ్చి ఎప్పుడు కడతావో డబ్బులు అంటే 20వ తారీఖు కడతాను అందరి సమక్షంలో ఒప్పుకున్నావురా. ఈ రోజు నువ్వు 20వ తారీఖు వెళ్ళి మళ్ళీ 5వ తారీఖు వచ్చింది, ఈ రోజు వరకు డబ్బులు కట్టలేదు. కట్టకపోవడంతో వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటావు నోటీస్ ఇస్తే నా మీద పడి ఎడతావేట్రా నువ్వు పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసావు, ఏ రోజు డబ్బులు కడతావు?
నువ్వు ఆ డబ్బులు ఏది ఇస్తే మా గ్రామంలో ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నావు. 4 సంవత్సరాలు నీ పదవి కాలంలో గ్రామం అంతా కుంటిపోయి ఏడుతుందిరా. నువ్వు ఆ డబ్బులు ఏదో కడితే పంచాయతీకి రేపు ఆ గ్రామంలో ఏదైనా పని చేసుకుంటాం. ముందు ఆ డబ్బులు ఏదో కట్టు, లేదంటే బొక్కలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఇప్పటికే మీ ఆవిడ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యి బొక్కలో గట్టే వెళ్ళలేదు, కానీ స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చిందిరా. రేపు నీ మీద కూడా కేసు నమోదవుతుంది. అది చూసుకొని ముందు అదేదో దానికి కూడా నా మీద ఆటకు. నువ్వేదో నా మీద ఆరోపణలు చేసావు, నీ ముందుకు వచ్చి ఈరోజు నేను కౌంటర్ ఇవ్వడానికి రాలేదురా. నా ప్రేక్షకులు, నా మీద ఉన్న అభిమానులు అందరూ కూడా నిజాన్ని చెప్పకపోతే, నువ్వు చెప్పిన విషయాన్ని ఖండించకపోతే అది నిజమని నమ్మే అవకాశం ఉంటుంది. తప్పుని ఖండించకపోతే చాలామంది తప్పుడుగా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం నేను తెరపైకి వచ్చి ఈరోజు నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ కూడా ఈరోజు చూపించేందుకు సిద్ధపడడం తప్పింది. లేదంటే అసలు నేను చూపించడానికి నాకు మనసు కుదరచ్చి నీలాంటి నాకేందిరా, ఉండాను రా బాబు ఇంకా.